2029కి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ని ఎక్స్ట్రా 33% రిజర్వేషన్ అమలు చేస్తారు. జనాభా లెక్కలు పూర్తి చేసేస్తే ఖచ్చితంగా చేస్తామని అప్పుడే బిల్లులోనే పేర్కొన్నారు. ఆటోమేటిక్గా నడుస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోతుంది. దాంతో ఇప్పుడు మహిళలకి బోలెడు అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది 225 దాకా అయ్యేటటువంటి అవకాశం ఉంది. 225లో 33% దాదాపుగా 60-70 మంది మహిళా నాయకురాలు కావాలి. కాబట్టి నాయకుల భార్యలు నాయకుల కూతుళ్ళకి ఒక అవకాశం, యంగ్స్టర్స్ కొత్త వాళ్ళకు కూడా అవకాశం. ప్రిపేర్ అవ్వండి. అలాగే తెలంగాణలో 117 ఉన్నాయి కదా, టోటల్గా 119 దాకా ఉండాలా. ఇది కూడా కలిపి లెక్కేస్తే అది ఇది బ్రిటన్ వాళ్ళు కూడా కలిపి లెక్కేసేస్తే కనుక ఇప్పుడు అది దాదాపుగా 150 అవుతాయి. అంటే 15 మూళ్ళు 45, 15 మూళ్ళు 4.5 లెక్కేసుకుంటే అక్కడ దాదాపుగా 50 సీట్ల వరకు ఉంటాయి. అక్కడ కూడా దాదాపుగా అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు 50 మంది. కవిత లాంటి వాళ్ళకి ఫుల్ చాయిస్. అదే సందర్భంలో కొంతమందికి ఇప్పుడు నాయకులు మగ నాయకులకి బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. లైక్ ఇప్పుడు రేపు పొద్దున వైసీపీ నాయకులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిదో లేకపోతే చెవిరెడ్డిదో లేకపోతే కనుక పేరేంటి పెద్దిరెడ్డిదో ఇట్లా నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో రాజశేఖర రెడ్డి తెలుగుదేశం దెబ్బకొట్టడానికి టీడీపీ నాయకులు బలమైనటువంటి చోట్ల ఉన్నటువంటి వాటి ఎస్సీ రిజర్వ్ కిందకి మార్చారు. అట్లాగే వీళ్ళు మహిళా రిజర్వ్ కిందకి మార్చచ్చు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్లు కూడా ఇప్పటి నుంచినే ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓవరాల్గా 29 కల్లా ప్రిపేర్ చేయడానికి సిద్ధపడుతున్నారు.